ఇక భారం అయిపోయింది తెలంగాణ ప్రజలకి, వాళ్ళ సొంత కుటుంబ సభ్యులకు కూడా భారం అయిపోయింది అది. కాబట్టి ఇక దాని గురించి ఇంట్లోకే ఇష్టం లేనప్పుడు బయట వాళ్ళ గురించి మాట్లాడే ఉంటుంది. ప్రజలకు భారమైంది కాబట్టి ఇల్లు ఇచ్చుకపోయింది, మనిషికో దారిలో పోతున్నారు. కాబట్టి ఇక మిగిలింది నిజంగా తెలంగాణ కోసం కొట్లాడేది, నిలబడేది, కలబడేది, అవసరం వచ్చినప్పుడు ప్రజల పక్షాన నిలబడేది భారతీయ జనతా పార్టీ నాయకత్వమే. కాబట్టి పెద్దల్ని మళ్ళీ ఆలోచించమంటున్నా. వాళ్ళంతా మా ఐడియాలజీకి వెళ్ళి పోయిన వాళ్ళే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళు. మా ద్వారానే బై ఎలక్షన్స్ లోపల మొదటిసారి ఎమ్మెల్యే గెలిచిరు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు. కాబట్టి అట్లాంటి వాళ్ళు చాలామంది ఆ రోజున్న పరిస్థితులలో ఏమైనా తొందరపడి నిర్ణయాలు తీసుకున్నా మళ్ళీ ఆలోచించుకోవాల్సినటువంటి సమయం అయితే ఆసన్నమైందని చెప్పి నేను భావిస్తాను. కోడలు దిద్దిన కాపురం, అత్త దిద్దిన సంసారం అని తెలుగు టీవీ ఛానళ్లలో రోజు వస్తుంటాయి సీరియల్. 365 రోజులు, 735 రోజులని. అట్లా సిట్టు ముఖ్యమంత్రి వచ్చినప్పటి నుంచి మొదలుపెట్టింది ఇన్వెస్టిగేషన్. ఒకటో సిట్ అయిపోయింది, రెండో సిట్ వచ్చింది. రెండో సిట్ తర్వాత 6 నెలల తర్వాత బహుశా నాకు తెలిసి మూడో సిట్ వస్తుంది అనుకుంటా. ఈ మూడో సిట్ అయిపోయినాక ఇంకో సంవత్సరం తర్వాత 4వ సిట్ వస్తుంది. అప్పుడు ఈ వచ్చిన సీట్లన్నీ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసిరని విచారణ చేయాల్సిన పరిస్థితి వస్తుంది తప్ప గత 10 ఏళ్లలో టీఆర్ఎస్ ఏం చేసిందో వీళ్ళు కొండందేవి ఎలుకను కూడా పట్టేటట్టు కనబడతలేరు ఈ సీట్ వాళ్ళు. అందుకని రోజు నోటీసులు ఇచ్చి, టీవీలకు బ్రేకింగ్ న్యూస్లు ఇచ్చి 3 గంటలు ప్రశ్నించారు, 8 గంటలు ప్రశ్నించారు, 12 గంటలు ప్రశ్నించారు. ఏం ప్రశ్నిస్తురన్నా? ఏం చేస్తురన్నా 3 గంటలు? ఏం కావాలి మీకు? టెక్నికల్ ఎవిడెన్స్ లేకుండా మీరు ఎన్ని గంటలు ప్రశ్నిస్తారు? ఎవరి ఫోన్ నెంబర్కి వెళ్ళి ఎవరి ఫోన్ నెంబర్కి పోయింది కాలం మీ దగ్గర ఉంది. ఎవరు ఫోన్లు ట్యాప్ చేసిరని ఎయిర్టెల్ వాళ్ళకి, జియో వాళ్ళకి, టాటా వాళ్ళకి అందరికీ నోటీసులు ఇస్తే బిఎస్ఎన్ఎల్ వాళ్ళకి వాళ్ళే ఇస్తారు కదా. ఇగో మాకు ఈ నెంబర్లు ట్యాప్ చేయమని ఇచ్చిండ్రు, ఈ నెంబర్లు ఎవరైనా ఇస్తే టెక్నికల్ ఎవిడెన్స్ అయిపోతుంది కదా. ఆయా కంపెనీల సీఈఓలను పిలిచి వాళ్ళకు వచ్చిన లెటర్లని, మెయిల్లని తీసుకుంటే దట్ విల్ బికమ్ ఏ టెక్నికల్ ఎవిడెన్స్. ఓ రోజు రఘునందన్ రావుని పిలిచిరు, ఓ రోజు నవీన్ రావుని పిలిచిరు, ఓ రోజు కొండలరెడ్డిని పిలిచిరు, ఓ రోజు రేవంత్ రెడ్డి అన్నని పిలిచిరు, ఓ రోజు రేవంత్ రెడ్డి డ్రైవర్ని పిలిచిరు. ఏందన్నా ఇదంతా? పిసిసి ప్రెసిడెంట్ గారు రేవంత్ రెడ్డి గారు చెప్పలేదా నా ఫోన్లు ట్యాప్ అయినాయని? అదే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మొన్న మధ్యలో మీడియా మిత్రులు అడిగితే చెప్తాడు, నా ఫోన్ ట్యాప్ అయితే నన్ను కూడా వెళ్తురు కదా అంటాడు. అంటే ప్రతిపక్ష నాయకుడిగా ఏం మాట్లాడిండ్రు మీరు? ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏం మాట్లాడుతుండ్రు? ఇలా కొండలరెడ్డి గారికి సిట్ నోటీసులు, రేపు హాజరు కావాలి. ఎల్లుండి కొండలరెడ్డి గారి డ్రైవర్ని ప్రశ్నించారు, అవతల ఎల్లుండి రేవంత్ రెడ్డి గారు గన్మెన్ను ప్రశ్నించారు. ఎన్ని రోజులన్నా ఈ ప్రశ్నించుడు? ఫలితం ఎప్పుడు వస్తే చెప్పుండ్రి. అమాయకులు అల్కగా దొరికిరని 4 పోలీసు వాళ్ళని తీసుకుపోయి జైలు వేస్తారు. 6 నెలల తర్వాత వాళ్ళు యువతలకు వచ్చిరు. వాళ్ళు యువతలకు వచ్చి కూడా మళ్ళీ 6 నెలలు అయ్యాయి. కర్త కర్మ క్రియ ఏళ్ళన్నీ ఒక్క దిక్కే చూపెడుతున్నాయి. ఒక్కని పిలిచేందుకు మీకు భయం అవుతుంది సిట్కి. వీళ్ళు వాళ్ళు ఆఖరికాల బిడ్డ కూడా చెప్పింది కదా, ఇంటి అల్లుని ఫోన్ ఇవ్వడాన్ని ఇంటి ఆర్డర్ ఇంతకంటే ఫాల్తు పంచాయతీ ఉంటుందని అడిగింది బిడ్డ. ఇంకా ఎంతకంటే ఎక్కువ సాక్ష్యం ఏం కావాలి? ఇంటి అల్లుని ఫోన్ వింటారా అని అడిగింది. నీ భార్య ఫోన్ వింటారా, నీ భార్య ఫోన్ కూడా వింటారా అని అడిగింది. మరి బహుశా వాళ్ళ వదిన ఫోన్ కూడా విన్నారని అన్న ఏమన్నా డౌట్ ఉందేమో ఆమెకి. సో ఇంత దరిద్రంగా వ్యవస్థలు నాశనం అయిపోయిన తర్వాత